హాయ్ అండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉంది చెప్పండి. కరెక్ట్‌గా మనకి బయట తెచ్చుకునే షాపుల్లో, హోటల్లో స్టైల్ రావాలంటే ఇలా చేయండి. సో, రెసిపీకెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసేసి, ఒక ఎగ్ పగలగొట్టేసి వేసేసి బాగా కలిపేసుకొని ఒక గంట గాని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అది ఎంతసేపు నానితే అంత బావుంటుంది చికెన్ పకోడీ. నెక్స్ట్ పకోడీ వేసుకునే ముందు మనం ఒక స్పూన్నర మైదా పిండి, ఒక స్పూన్నర శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడీ వేసుకోవాలి. అలాగని హై ఫ్లేమ్లో పెట్టద్దండి, ముక్క ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగని లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట పకోడీ. ఇలా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. మధ్యలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ పకోడీకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం 100 రూపీస్ పెట్టి పకోడీ తెచ్చుకునే కన్నా 100 రూపీస్ పెట్టి చికెన్ తెచ్చుకుంటే నలుగురు తినొచ్చు కదా! సో, తప్పకుండా ఇలా ట్రై చేయండి. పకోడీ అయితే అదిరిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి పకోడీ ఎలా వచ్చిందో. మరి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.